ఈరోజు మనం ఇంపార్టెంట్ టాపిక్ అదేంటంటే ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్‌లో సరగసీ అంటే ఏంటి? ఈ సరగసీ ద్వారా ఎవరికి ప్రెగ్నెన్సీ అవసరం పడుతుంది అనే దాని గురించి హలో అండి. నేను డాక్టర్ నైని, కన్సల్టెంట్ ఎట్ పట్టినేని హాస్పిటల్స్, కరీంనగర్ బ్రాంచ్. ఎందుకంటే చాలా మంది కపుల్‌కి ఇంకా కూడా ఈ సరోగసీ గురించి చాలా అవగాహన అనేది ఉండటం లేదనమాట. సో, మెయిన్‌గా ఈ సరోగసీ అనేది ఏంటి అంటే ఎవరికైతే ఇప్పుడు ఒక భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళకి పిల్లలు అవ్వలేదు. ఆ కపుల్‌లో భార్యకి ఏమైనా గర్భసంచికి సంబంధించిన సమస్యలున్నాయి అనంటే అలాంటి వారికి ఈ సరోగసీ అవసరం పడుతుంది. సో, మెయిన్‌గా ఎవరికి అంటే భార్యకి ఇప్పుడు గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే ఏంటి అనంటే కొంతమంది లేడీస్‌లో చిన్నప్పటి నుంచే వాళ్ళకి పుట్టుకతోనే గర్భసంచి అనేది డెవలప్ కాదనమాట. చాలా చిన్నగా ఉంటుంది. లేదంటే మొత్తానికే డెవలప్ అవ్వదు. ఇంకొంతమందిలో గర్భసంచికి సంబంధించిన సమస్యలు మెయిన్‌గా గర్భసంచి పొరలో అతుకులనేవి ఉంటాయన్నమాట. సో, బేబీ పెరగడానికి అవకాశం ఉండదు. దీన్ని అషర్‌మ్యాన్ సిండ్రోమ్ అంటారు. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, లేదంటే చాలా పెద్ద వాపు వచ్చేసి గర్భసంచి ఎడినోమయోసిస్ అంటారు. సివియర్ ఎడినోమయోసిస్ లేదంటే మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ గర్భసంచి నిండా కూడా గడ్డలుండి వాళ్ళకి ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు. రిపీటెడ్‌గా మిస్‌క్యారేజెస్ అయిపోతున్నాయి అన్న వాళ్ళకి, లేదంటే కొంతమందికి చిన్న వయసులోనే ఇప్పుడు ఏదైనా ఇలాంటి గర్భసంచి గడ్డలకి సంబంధించి బ్లీడింగ్ ప్రాబ్లమ్స్‌కి సంబంధించో ఇలా గర్భసంచి తీసేయాల్సిన అవసరం ఏర్పడుతుందన్నమాట. సో, అలాంటి ఏమన్నా కండిషన్స్ ఉన్నా కూడా వాళ్ళకి ఈ సరగసీ ద్వారా ప్రెగ్నెన్సీ అందే అవకాశాలు ఉంటాయన్నమాట. సో, ఎవరైతే కపుల్ వాళ్ళకి సరగసీ ద్వారా ప్రెగ్నెన్సీ కావడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళకి మనకి ఒక చట్టం సరగసీ లా అనేది మన ఇండియన్ గవర్నమెంట్ ఒక లా తీసుకొచ్చిందన్నమాట. ఈ చట్ట ప్రకారంగా ఏంటంటే ఆ కపుల్ అనేది వాళ్ళకి ఒక క్రైటీరియా ఉండాలి. మినిమమ్ క్రైటీరియా అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా. వీళ్ళకి ఎసెన్షియాలిటీ క్రైటీరియా అంటే తప్పకుండా ఈ కపుల్‌కి ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి. సరగసీ ద్వారా మాత్రమే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మన డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ నుంచి వాళ్ళు ఓకే. వీళ్ళకి ప్రూవెన్ ఫర్టిలిటీ ఉంది అని ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి. ఆ తర్వాత ఆ కపుల్ ఎలిజిబులా కాదా అంటే వాళ్ళు కొన్ని క్రైటీరియా ఉన్నాయన్నమాట. సో, ఆ భార్యాభర్తలు అనేవాళ్ళు ఇండియన్ సిటిజన్స్ అయ్యుండాలి. దాంట్లో మళ్ళీ భర్త యొక్క వయస్సు 26 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అండ్ వాళ్ళకి భార్య యొక్క వయసేమో 23 ఇయర్స్ నుండి 50 ఇయర్స్ మధ్యలో ఉండాలన్నమాట. వీళ్ళకు మ్యారేజ్ అయ్యి అట్‌లీస్ట్ 6 ఇయర్స్ ఆఫ్ మ్యారేడ్ లైఫ్ ఉండాలన్నమాట. సో, మెయిన్‌గా భార్య యొక్క వయస్సు 50 ఇయర్స్ మించి దాటకూడదు. భర్త యొక్క వయస్సు 55 ఇయర్స్ మించి దాటకూడదన్నమాట. సో, అండ్ ఇంకొకటేంటంటే ఈ కపుల్‌కి ఇంతకుముందు ఎలాంటి చైల్డ్ అంటే వాళ్ళకి బయోలాజికల్ చైల్డ్ కానీ, లేదంటే అడాప్షన్ ద్వారా కానీ, లేదంటే సరగసీ ద్వారా, లేదంటే ట్రీట్మెంట్ ద్వారా ఉన్న చైల్డ్ అనేది ముందు లివింగ్ చైల్డ్ అనేది ఉండకూడదన్నట్టు. అయితే ఈ రూల్‌కి ఒక ఎక్సెప్షన్ ఉంది. అదేంటంటే ఒకవేళ వాళ్ళకి ఆల్రెడీ ఒక చైల్డ్ ఉండి ఆ బేబీ ఫిజికల్లీ గానీ, మెంటల్లీ గానీ ఛాలెంజ్డ్ బేబీ అయ్యున్నా, లేదంటే ఆ బేబీకి ఏమైనా లైఫ్ థ్రెటనింగ్ సమస్యలు అంటే ప్రాణాంతకమైన జబ్బులేమైనా ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ అన్నమాట. అండ్ ఇంకొకటేంటంటే ఇప్పుడు ఎవరైతే సరగేట్ మదర్ లాగా అంటే ప్రెగ్నెన్సీ క్యారీ చేయడానికి ఎవరైతే లేడీ గర్భసంచి ఇవ్వడానికి రెడీ ఉంటుందో, ఆ లేడీకి గూడా కొన్ని క్రైటీరియా ఉంటుందన్నట్టు. సో, మెయిన్‌గా ఆ లేడీ ఏంటంటే తన యొక్క ఏజ్ 23 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అండ్ ఆ లేడీ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎవరికైతే గర్భసంచి అంటే సరగసీ అవసరం పడుతుందో ఆ కపుల్‌కి క్లోజ్ రిలేటివ్ అయ్యి ఉండాలి. అంటే సిస్టర్ గాని, కజిన్ గాని అలా క్లోజ్ రిలేటివ్ అయ్యి ఉండాలన్నమాట. అంటే మన ఇప్పుడున్న చట్ట ప్రకారంగా కమర్షియల్‌గా సరోగసీ అనేది బ్యాన్ చేశారన్నట్టు. అండ్ ఆ లేడీ ఎవరైతే ఇవ్వడానికి రెడీ ఉందో తన గర్భాశయము, ఆ లేడీ కూడా ఫిజికల్‌గా, మెంటల్‌గా, సైకలాజికల్‌గా ఫిట్ అని ఒక సర్టిఫికేట్ తీసుకొనుండాలి. అండ్ ఇంకొకటేంటంటే ఇప్పుడు ఆ లేడీ వీళ్ళకి లైఫ్ టైమ్‌లో ఒకసారి మాత్రమే తను గర్భసంచి ఎవరికైనా ఇవ్వడానికి అంటే బేబీని క్యారీ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. రిపీటెడ్‌గా మళ్ళీ సెకండ్ టైమ్ ఇంకొక కపుల్ కోసం క్యారీ చేయడానికి ఉండదు. సో, తన లైఫ్ టైమ్‌లో ఒకసారి మాత్రమే తన గర్భాశయాన్ని సరోగసీ ద్వారా బేబీని కనివ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొకటేంటంటే ఆ లేడీ తన గర్భాశయాన్ని మాత్రమే యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తన ఎగ్స్‌ని యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. తను ఎగ్స్ డొనేట్ చేయకూడదన్నమాట. ఇంకొకటేంటంటే ఇప్పుడు రీసెంట్‌గా మళ్ళీ ఈ చట్టంలో ఒక మార్పు ఏం తీసుకొచ్చారు అంటే ఎవరికైతే కపుల్ ఇంతకుముందు వాళ్ళ ఎగ్స్, వాళ్ళ స్పెర్మ్స్‌తోని మాత్రమే ఎంబ్రియోని తయారు చేసి ఆ తయారైన పిండాన్ని సరగేట్ మదర్‌లో ఇంప్లాంట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు దీంట్లో ఒక చిన్న మార్పు తీసుకొచ్చారు. ఎవరికైతే
ఎవరికైతే కొంతమంది కపుల్‌లో లేడీస్‌లో ఎగ్స్ తక్కువగా ఉండడం, ఎగ్స్ లేకపోవడము, లేదంటే హస్బెండ్‌లో స్పెర్మ్స్ లేకపోవడం అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే ఏదైనా ఒక గమేట్ అంటే ఎగ్స్ కానీ లేదా స్పెర్మ్ గాని డోనార్‌ది యూజ్ చేసుకోవచ్చనమాట. సో, ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ప్రాపర్‌గా తెలుసుకొని మాత్రమే ముందుకెళ్ళాలి. అండ్ ఎవరైతే కపుల్ ఈ సరోగసీ ద్వారా వెళ్తారో వాళ్ళు ఏంటంటే ఎవరైతే సరగేట్ లాగా యాక్ట్ చేస్తుందో తన కోసం లైఫ్ అంటే ఇన్స్యూరెన్స్ ఒకటి చేయాల్సుంటుంది. ఒక 16 మంత్స్ వరకి వాళ్ళకి హెల్త్ ఇన్స్యూరెన్స్ చేయాల్సుంటుంది. సో, ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రాపర్‌గా తెలుసుకొని రియల్‌గా మీకు ఈ సరగసీ అనేది చేయాల్సిన అవసరం ఉందా? లేకపోతే దానికి మీరు ఎలిజిబుల్ అవునా? కాదా? అనేది మీ ఫెర్టిలిటీ ఎక్స్‌పర్ట్‌తో కన్సల్ట్ చేసి అండ్ మీరు ఈ ప్రాసెస్ చేయించుకునేటప్పుడు కూడా మీరెళ్తున్న సెంటర్‌కి సరగసీ లైసెన్స్ ఉందా? లేదా? అనేది ప్రాపర్‌గా తెలుసుకొని మాత్రమే ముందుకెళ్లాల్సుంటుంది. థాంక్ యూ.